మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 29వ వచనం చదువుకుందామండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చాలండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీయులు రాసిన పత్రికకి స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. అయితే అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 29వ వచనంలో చివరి వచనంలో రాయబడి ఉండిద్ది అనమాట. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరు ఎన్నిక లేనివారు? ఎవ్వరు ఎన్నిక లేనివారు? సరే, అయితే అది కూడా నేనే చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గృహం కడుతున్నారు. బాగా మంచి మంచి ఇటుకలు తీసుకొచ్చారు, మంచి బండరాలు తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చి గృహం కట్టబడుతుందన్నమాట. గృహం కట్టబడుతున్నప్పుడు వాటిల్లో ఒక రాయి ఇది పనికిరాదని చెప్పని తీసుకొచ్చి పక్కన పడేశారు. ఆ రాయిని అన్నీ చూస్తున్నారు, అన్నీ పేర్చారు, అన్నీ సమకూర్చారు. చక్కగా ఇలాగే మన మందిరంలాగా చక్కగా అలంకరించబడినప్పుడు ఈ రాయి ప్రతిసారి తీస్తున్నారు, పడేస్తున్నారు. ఇది దేనికి పనికి రావట్లేదనని. కానీ వీటన్నిటిని కట్టింది అయితే అక్కడ ఉన్న కూలివారైతే, అక్కడ ఉన్న పెద్ద ఉంటారు కదండి కట్టే ఆయన, మేస్త్రి, ఆయన వచ్చి అంటున్నాడు, అయితే ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రన్స్లోని ఇక్కడ ఖాళీ ఉందయ్యా, ఇక్కడ పూడ్చడానికి ఏదైనా ఒక రాయి కావాలి అని చెప్పని అంటున్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా ఈ రాయి ఏది కూడా ఇక్కడ సరిపోవట్లేదయ్యా, మేము ఇప్పటి వరకు చాలా చూసాము, ఏది కూడా సరిపోవట్లేదని అంటే ఆ మేస్త్రి గారు, ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే చూసి వీరు ఏదైతే పనికిరాదని పడవేసిన ఆ రాయి తీసి ఆ ఎదురు పెట్టాడు. ఎప్పుడైతే ఆ రాయి పెట్టాడో అప్పటి వరకు వాళ్ళు ఎంతో సుందరంగా కట్టిన ఆ ఇంటికి కావచ్చు, గృహానికి ఏదైనా కావచ్చు, అప్పుడు వరకు కలలేనిది ఎప్పుడైతే ఈ రాయి అక్కడ చక్కగా పెట్టాడో అప్పుడు దానికి కల వచ్చింది. హల్లెలూయా. ఫస్ట్ ఆ రాయికి ఏంటయ్యానంటే దానికి ఎన్నిక లేదు, దానికి ఎన్నిక లేదు. ఎన్నుకుంటున్నారు, పడేస్తున్నారు, ఎన్నుకుంటున్నారు, విసిరివేస్తున్నారు, దాన్ని తీసుకుంటున్నారు, ఇది ఎక్కడ కూడా ఇది సరిపోదని చెప్పని పడివేస్తున్నారు. కానీ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన వచ్చి ఈ రాయి ఎక్కడ సరిపోతుందో అక్కడ తీసుకొచ్చి ఆయన పెట్టాడు. హల్లెలూయా. అలాగే లోకంలో కొట్టబెట్టాల్సిన మన అందరికీ కూడా ఒకనప్పుడు క్రీస్తు అంటే ఏంటనేది మనకు తెలియదు, క్రీస్తు అంటే రక్షణ అంటే ఏంటో తెలియదు, మనం రక్షణ, మారు మనసు ఇవంటే ఏంటో కూడా తెలియని ఒక విగ్రహారాధన కుటుంబమే కావచ్చు మనకి, అంటే దేవుడు అంటే ఏది తెలియని ఒక అన్యుల కుటుంబమైనా కావచ్చు. అటువంటి వారిలో అప్పుడు మనం అనుకోవచ్చు మనకంటే జ్ఞానం గలవారు ఎవరు లేరని, మనకంటే బలవంతులు ఎవరు కూడా లేరని కొన్ని సందర్భాల్లో మనము అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అనుకోవచ్చు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం ఏమనంటామంటే, ప్రభువా నీవే నా ఆశ్రయము, నీవే నా దిక్కు, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా, ఎన్నిక లేని మాకు ఎన్నిక చేసుకొని గొప్ప కృపిచ్చావు ప్రభువా అని ఎందుకు ప్రార్థిస్తున్నామనంటే, ఎన్నిక లేని వారికంటే అర్థం ఏంటయ్యానంటే తన్ను తాను తగ్గించుకుని వాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎన్నిక లేని వారిని దేవుడు ఎలా ఎన్నుకుంటాడంటే, ఎప్పుడైతే మనం రక్షింపబడతామో అంటే మనకు ఆ రక్షణకు విలువ లేదు మనం తీసుకోవటానికి. ఎందుకంటే ఆ రక్తము జీవము గలది. ఆ రక్తము మన అంటే పాపులకి ఆ రక్తం యొక్క విలువ మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తుని మనం అంగీకరిస్తామో మన హృదయాల్లోనికి ఆయన మనం ఎప్పుడైతే స్వాగతం మనం పలుకుతామో అప్పుడే ఆ రక్తం యొక్క విలువ మనం గుర్తించగలుగుతాం. హల్లెలూయా. ఆ గుర్తించినప్పుడే మనం అంటాం, ప్రభువా ఎన్నిక లేని నాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చావయ్యా, ఎన్నిక లేని నాకు ఇటువంటి గొప్ప కృపనిచ్చావయ్యా అని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన నాకు కలిగి ఉందన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమ చెల్లిద్దామా? ఎందుకనని ఈ మాట నేను అడగగలిగానంటే, చాలామంది మనము రక్షింపబడిన తర్వాత రక్షింపబడ్డాంలే అని చెప్పని కొన్ని విషయాల్లో ఎలాగుంటామంటే, దేవుని విషయంలోనే కావచ్చు, మనం రక్షింపబడ్డాం కదా చాలు అని మనం ఉంటాం, మన కుటుంబం రక్షింపబడింది కదా చాలు అని మనం ఎలా కొంతమంది ఉంటాం. కానీ ఎన్నిక లేని మనకి దేవుడు మనల్ని ఎంచుకొని ఇటువంటి గొప్ప కృప ఇచ్చాడని ప్రతి నిత్యము కూడా ఆయనకి ఏం కలిగి ఉండాలి? మనము కృతజ్ఞతలు మనం
కలిగి ఉండాలి, కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి, కృతజ్ఞత స్తుతి మనం చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. మనము ఆయన పట్టుకోకపోతే, ఆయన మనల్ని రక్షించకపోతే, ఆయన మనల్ని పైన కృప చూపించకపోతే ఈ లోకంలో ఏమైపోయేవారమో. హల్లెలూయా. మన జీవితాలు ఎలాగైపోయేవో, మన జీవితాల్లో ఎటువంటి గమ్యానికి మనం చేరుకునే వాళ్ళమో కాదో తెలియదు, కానీ ఆయన పట్టుకున్నాడు కాబట్టే ఈ దినం నీవు నేను అందరము కూడా ఇలా సజీవులుగా ప్రభు యొక్క మందిరంలో ఉండగలిగాం. హల్లెలూయా. లేకపోతే ఆ కరోనా టైంలోనే మనకు అనేకులకి చాలామంది కూడా భయంతో చనిపోయిన వారు ఉన్నారు, రోగం వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు, ఆ వైరస్ వచ్చి. అదే కానీ మనం అందరం కూడా వాటిని జయించి ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నామంటే మన యొక్క మంచితనము కాదు, కేవలం దేవుని యొక్క మహా కృప. ఎవరైతే ఎన్నిక లేని వారు అనేది దేవుడు ఆ కొన్ని ముందు వచ్చినాల్లో ఆయన స్పష్టంగా రాయబడింది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 ఆ 3 వచనాలు చదువుకుందామండి. ఎవరు ఎన్నిక లేనివారు, ఎవరు ఎన్నిక లేనివారు అనేది చదువుకుందాము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని. ఒక్క నిమిషం ఆగుదామండి. అక్కడ ప్రభు చెప్తున్నారు, అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన పత్రిక సంఘానికి ఆయన చెప్తున్నాడు ఏమనంటే, లోకరీతిగా అనగానే ఫుట్ నోట్లో అక్కడ రాయబడి ఉంది. ఏమనంటే శరీర రీతిగా. ఎలాగా? శరీర రీతిగా అక్కడ ఎవరెవరిని దేవుడు ఎన్నుకోలేదంట? జ్ఞానులైనను, చదువమ్మా, జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారినైనను దేవుడు ఏం చేయలేదంట? ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడని తర్వాత వచనాల్లో మనం చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆగుదామండి. ఎవరిని ఏర్పరచుకున్నాడంటే దేవుడు? వెర్రి వారిని. రెండోదిగా బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. రెండోదిగా బలహీనులని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీటిలో మనం ఏమై ఉన్నామో బైబిల్ గ్రంథంలో ఈ 5కు సంబంధించిన 5గురిని మీ ముందు ఉంచి నేను ముగించేస్తానండి. నీచులు, మొట్టమొదటిగా నీచులు అంటే ఎవరండి? మనము లోకంలో మనం మాట్లాడకుండా కొంతమంది అయితే కొన్ని మాటలు ఎలా పలుకుతారంటే బిడ్డలను కూడా ఒరే నీచుడా అని అంటావు. అంటారా అనరా? నా మొంకెళ్ళి అలా చూస్తారేంటండి మీరు? అంటారా అనరా? పిల్లల్ని ఏదైనా విసిగించారనుకోండి, లేకపోతే చేయరాని తప్పు ఏదైనా చేశారనుకోండి, అంటారా అనరా? ముఖ్యంగా తల్లులే అంటారు తండ్రుల కన్నా. అంటారా అనరా? అంటారు ఖచ్చితంగా. కానీ నీచులు అనేవారు ఈ లోకంలో అంటే వారి యొక్క స్థితిని బట్టే కావచ్చు, లేకపోతే వారు చేస్తున్న క్రియలను బట్టే కావచ్చు, లేకపోతే వారికి ఉన్న ఏది ఏమైనప్పటికీ వారిని ఏమంటారంటే నీచులు అంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్నారన్నమాట. ఆ వ్యక్తి పేరే బీద లాజరు. హల్లెలూయా. ఆ బీద లాజరు, ఆ ధనవంతుడు, వారిద్దరు ఎలాగ ఉన్నారనేది లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 25. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకులు తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొంటుకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించెనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. చాలండి.
ఇక్కడ బీద లాజరు గురించి, ధనవంతుడి గురించి దేవుడు స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. ధనవంతుడేమో భూలోకంలో ఉన్నంత వరకు కూడా ఎలాగున్నాడంట? సుఖపడుచు తినుము త్రాగము సుఖించుము, ఏమి తిందుమా, ఏమి తాగుమందమా, ఏమి ధరించుకుందామని ఒక ఆలోచనలో ధనవంతుడు ఉంటే, కానీ ఈ బీదవాడైన లాజరు ఎలాగుండంటే తనకున్న హీన దీన స్థితిని, అంటే తనకున్న నీచ స్థితిని, ఎలాగంటే తన ఒంటి నిండా కురుపులు, తన యొక్క శరీరమే కాదు కానీ తనకు కలిగిన తన యొక్క స్థితి కూడా ఒక నీచముగా ఉన్నదన్నమాట. కానీ అతను ఎక్కడున్నాడంటే ఇతని ధనవంతుడి దగ్గర ఉన్నాడు. ఆ ధనవంతుడు తింటున్న ఆ రొట్టె ముక్కల్లో నుంచి వస్తున్న ఆ ఇరిగిపోయిన కింద పడిపోయిన ముక్కల్ని తింటా ఉంటే ఈ ధనవంతుడు చూసి ఆనందిస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ధనవంతుడు ఆనందిస్తూ ఉంటే ఒక దినం రానే వచ్చింది. అన్ని దినాలు మనయ్యే అని చెప్పని అనుకున్నాడు ఆ ధనవంతుడు, కానీ ఒక దినం రానే వచ్చింది, హఠాత్తుగా వచ్చింది. ఈ ధనవంతుడు మరణించాడు, ఈ బీద లాజరు మరణించాడు. ఇక్కడ ఉన్నంత వరకేమో ఈ ధనవంతుడు గొప్ప ధనవంతుడు అయితే, ఈ బీద లాజరు ఇంకా బీదవాడయ్యాడు, ఒక నీచంగా అతనికి కనిపించాడు. కానీ పరమందు పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఈ ధనవంతుడేమో ఒక నీచమైన స్థితిలో కనిపించాడు, ఈ లాజరేమో ఒక ధనవంతుడిగా కనిపించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆ నీచు అని అర్థముకి వచ్చేలాగా లాజరు తను కలిగిన స్థితిని బట్టి దేవుణ్ణి కూడా ప్రతి నిమిషము కూడా అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా నా స్థితిని ఒక్కసారి కూడా నువ్వు జ్ఞాపకము చేసుకు. ఇక్కడ ఉన్నంతకాలం తనకు కలిగిన దాన్ని బట్టి ఏది కూడా ఆ బీద లాజరు తను ఆశించలేదు, కానీ పరమందు ఉన్న పరిశుద్ధుడైన అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి ఆ లాజరు సిద్ధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడైతే ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి సుఖించుదమా, లేకపోతే ఈ టైంకి ఏమి ఎంజాయ్ చేద్దామా, లేకపోతే ఎక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దామా, లేకపోతే ఏ టూర్లకు వెళ్ళి మన లైఫ్ని ఎలాగ స్పెండ్ చేద్దామా, ఇవన్నీ కూడా ఆ ధనవంతుడు ఆలోచిస్తూ ఉంటే, కానీ లాజరు, బీదవాడైన లాజరు అంటున్నాడు, అయ్యా ఈనాడు నా స్థితి ఇలాగున్నా కానీ రేపటి దినం నా స్థితి ఇలా ఉండదు, కానీ నీ పరమందు నేను అక్షయమైన ఆ స్థితి వైపే నేను చూస్తున్నాను ప్రభువా. నా హీన ఈ దీన స్థితి, ఈ నీచమైన స్థితిని బట్టి నిన్నే నేను స్తుతిస్తున్నా. నీవే నాకు దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదని ఎప్పుడైతే ఆ బీదవాడైన ఆ లాజరు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పాదాలు పట్టుకున్నాడో, ఒక దినమున ఆ దినమని అబ్రహాము రొమ్మునేమో లాజరు అనుకున్నాడు, పాతాళపు యొక్క కూపంలో ఏమో ధనవంతుడు పడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మనము ఈ భూమి మీద ఉన్నాము కాబట్టి, మన శరీరం కూడా మట్టి శరీరమే కాబట్టి, మన మరణం అయితే మన శరీరం కూడా మట్టిలో కలిసిపోతుంది. కానీ మనము పరలోకమందుకు వెళ్ళేటప్పుడు, మనం మరణించినప్పుడు అందరూ కూడా అంటారు, బయట వారే అయితే, అయ్యా నువ్వు మంచి కార్యాలు, మంచి ఫలాలు, నువ్వు మంచి పనులు, ఇక్కడ దానాలు ధర్మాలు అన్నీ చేస్తే ఎక్కడికి వెళ్తాము? స్వర్గానికి వెళతాము. ఇక్కడ అన్ని పాపిష్టి పనులు చేస్తే ఎక్కడికి పోతావు నువ్వు? అక్కడ యమధర్మరాజు దగ్గరికి నువ్వు పోతావు అని అంటారు. కానీ అవి ఏమి పట్టించుకోరు. కానీ అలాగ ఉన్నప్పుడు, కానీ మనం ఎప్పుడైతే నిజ దేవుని కలిగి ఉంటామో మనకు ఆ మాటలు కాదు, కానీ మనం నిజ దేవుని ఎప్పుడైతే కలిగి రక్షింపబడిన దగ్గర నుంచి కూడా మన స్థితి ఎలాగ ఉన్నది, మనం మరణించిన తర్వాత మనం తీసుకువెళ్ళేది ఏమైనా ఉన్నాయా అని అంటే మన క్రియలు. హల్లెలూయా. ఏమండి? మన క్రియలు ఎలా ఉన్నవి ఈ భూమి మీద? అక్కడే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం స్టార్టింగ్లోనే ఆయన అంటాడు, ఈ లోక రీతిగా ఉన్న దేనిని బట్టి కూడా, శరీరమును బట్టి మీరు అతిశయింపకుండానట్లు లోకంలో జ్ఞానులైనను, గొప్పవారైనను, గొప్ప వంశముల వారైనను, ఘనం పొందిన వారని ఎవరిని కూడా నేను ఏర్పరచుకోలేదు. కానీ ఎవరిని ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఆయన? ఎన్నిక లేని వారిని నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. నీచులైన వారిని నేను ఏర్పరచుకున్నాను, వెర్రి వారిని నేను ఏర్పరచుకున్నాను. ఇవన్నీ ఆయన చెప్పడానికి కారణం ఏమిటంటే, ఒకే ఒక కారణం. అపోస్తుడైన పౌలుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత అంతా కూడా ఒకటే. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం ఒకటే మనం అనుకోవాలి, వచ్చినప్పుడు ఏమీ కూడా మనము తీసుకురాలేదు, కానీ మనం పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోయేదల్లా కూడా ఒకటే, మన యొక్క క్రియలు. హల్లెలూయా. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కొరకు నేను పడిన కష్టం ఇది, నీ కొరకు నేను త్యాగం చేసిన జీవితం ఇది, అయ్యా నీ కోసం నేను చేసిన ఇదిగో ఇన్ని కార్యాలు ఉన్నాయి ప్రభు అని చెప్పని ప్రభు దగ్గరికి తీసుకెళ్లేదే ఆ క్రియలు. ఆ క్రియలు ఎప్పుడైతే ఆయన త్రాసులో వేసి చూచినప్పుడు లోకముకి ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ప్రభువుకి ఆయనకి ఇష్టంగా మనకు చేసిన క్రియలు ఎక్కువ ఉన్నాయని ప్రభు త్రాసులో చూచినప్పుడు లోకానికి ఎక్కువైతే మనం ఎక్కడికి వెళ్తామో ధనవంతుడు మనకి
ఒక గుడ్ ఎగ్జాంపుల్గా ఉంటే, మనము పరలోకంలో ప్రభు యొక్క రొమ్మునే కావచ్చు, అబ్రహాము యొక్క రొమ్మునే కావచ్చు ఆనుకుంటే మన దేవుని పక్షాన చేసే ఆ గొప్ప క్రియలు, ఆ నీతి క్రియలు, మన ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన క్రియలు గొప్పగా ఉంటే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడైన ఆ అబ్రహాము రొమ్మును మనం ఆనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున్నాయి మన క్రియలు అనేది ఈ దినం మనం ఆలోచించుకుందాం. ఈ నీచుణ్ణి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ఆయన ఎన్నుకున్న ప్రణాళిక ఒకటి ఉంది. ఏంటయ్యానంటే, పరమందు నువ్వు నా రొమ్మున ఆనుకుంటావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద అతని యొక్క క్రియల్ని దేవుడు చూస్తున్నాడు, అతని యొక్క స్థితిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు తన యొక్క స్థితిని ఆయన మర్చిపోలేదు. కానీ దేవుడు ఎక్కడ కూడా ఎన్నడూ కూడా ఆ బీద లాజరు చేయి విడిచిపెట్టాడు కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ అందుకే సరాసరి అతను మరణించినప్పుడు వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా అతని యొక్క చిటికిని వెళ్ళో ఒక్క చుక్కైనా నా నాలుక తడపడానికి నువ్వు అనుమతి ఇవ్వానని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈ దినం మీ ముందు నేను ఇదే ప్రశ్న ఉంచుతున్నాను, మన క్రియలు ఎలాగున్నవి? ఒక నీచీలమైన ఎందుకు కూడా ఆ పరిశుద్ధుడి యొక్క మాట పలుకుటకు కూడా మనకు అర్హత లేదు. కానీ మనకి ఎన్నిక లేని అయినా మన వంటి నీచుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకొని ఈ దినము ఇటువంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థితి, ఈ స్థితి ఎవ్వరికి లేని గొప్ప భాగ్యం అన్నమాట. మనము ఏ దినాల్లో బ్రతుకుచున్నామంటే దుర్దినాల్లో మనం బ్రతుకుచున్నాం. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనము బ్రతుకుచున్నాం. ఇక్కను కూడా ప్రభు మనల్ని చూస్తే, మన క్రియలు ఎలాగ ఉన్నాయని చూస్తే, ఆ యొక్క బీద లాజరు వంటి క్రియలు మనలో ఉంటే మాత్రం నిశ్చయముగా ఇక్కడే ఇప్పుడే మనం ఏదైనా ఆయన మరణిస్తే సరాసరి వెళ్ళి ప్రభు యొక్క పాదాల చెంత ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలు ఈ భూమికి సంబంధించి, ఈ భూమి మీద ఈ శరీరానికి సంబంధించి మాత్రమే క్రియలు ఉంటే మా ప్రశ్న మీకే వదిలేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఇంకొకరిని ఎవరు ఎన్నుకున్నాడో నేను క్లుప్తంగా చెప్పేస్తానండి. తృణీకరింపబడిన వారు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే మీరేమి చూడక్కర్లేదు, నేను రిఫరెన్స్లు చెప్పేస్తాను. తృణీకరింపబడినవారు. తృణీకరింపబడిన అంటే మనకి బాగా స్ట్రైక్ అవుట్ అయ్యేది ఎవరు? యోసేపు. తన అన్నలు తృణీకరించారు, తన అన్నలు గుంటలో పడివేశారు. కానీ యోసేపు ఏమి చేశాడంటే, ఆ ఒక్క వచనం మనం చదువుకుందామండి. యోసేపు తన అన్నలు గుంటలో పడివేసినప్పుడు చాలా బహువేదన చెందాడు. వారు అనుకున్నారు వీడు ఇక్కడే మరణిస్తే చాలని చెప్పని వారు అనుకున్నారు. అలాగే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనకి మన చుట్టూన్న వారే కావచ్చు, మన వారే కావచ్చు, ఎవరైనా అనుకుంటారు, వీడు దేవుణ్ణి నమ్ముకున్నారు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుడు 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 అని పోతున్నారు. కానీ వీరి జీవితాలు ఎటువంటి కార్యాలు లేవు. కానీ మన జీవితాలు చూడు ఎటువంటి ఉన్నతమైన స్థితిలో అని వారు మిమ్మల్ని తృణీకరించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఆ మాటలను ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఒకనొక దినము యోసేపు యొక్క మొదటి జీవితం ఎలాగుందో, చివరి జీవితం ఎలాగుందో ఆదికాండం 45వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అంచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరినూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చాలండి. యోసేపు తనకు కలిగిన మొదటి స్థితిని బట్టి వాళ్ళు తృణీకరించిన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. కానీ మీరు అలా తృణీకరించబట్టి, మీరు అలాగ నన్ను అమ్మివేయబట్టి, మీరు నన్ను అలా హింసింపబట్టి, దేనికి హింసించారంటే దేవుని యొక్క ప్రణాళికను బట్టి మీరు నన్ను హింసించారు, మీరు నన్ను తృణీకరించారు. ఎందుకనంటే మీ ప్రాణ రక్షణ కొరకు. ఎలాగా? ప్రాణ రక్షణ కొరకు. ఎవరైతే మనం నిజ దేవుని కలిగి మనం అందరం ఉన్నామో, ఎప్పుడైతే వీరు ఆ దేవుని కలిగి ఉన్నారో మనల్ని తృణీకరించారో వారందరి కోసం మనం
మనం ఏమి చేయాలంటే, ఇక్కడ యోసేపు తన అన్నల్ని పట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. మనమైతే మనం తృణీకరించి వారిని ఎలుగెత్తి ఏడవలసిన అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్ముడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరిగి, ప్రభువా, ఎన్నిక లేని వారినైనా నన్ను ఎన్నుకున్నావు కాబట్టి నన్ను తృణీకరించిన వారిని కూడా నీవు జ్ఞాపకము చేసుకోయ్యా. వారికి ప్రాణరక్షణ కావాలి ప్రభువా. మేము ఇక్కడ మరణిస్తే నీ రాజ్యంలో మేము ఉంటాము, వీరు కూడా అక్కడే ఉండాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక రక్షింపబడితే చాలదు, మన బిడ్డలు రక్షింపబడితే చాలదు, అలాగే మన కుటుంబాలు ఒకటి రక్షింపబడబోతే చాలు కాదు. కానీ మన చుట్టూన్న వారి, మన బంధుమిత్రులు, మన ఇరుగు పొరుగు వారు అందరినీ కూడా ఆ తృణీకరించే, ఎవరైతే మనల్ని అయితే తృణీకరించారో, మనల్ని ఎవరైతే దూషణ పాలు చేశారో వారందరి కోసం మనం ఏమి చేయాలి? ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. ఇక్కడ యోసేపు చేసింది అపకారానికి కూడా ఉపకారము యోసేపు చేశాడు. హల్లెలూయా. వారు తృణీకరించారని యోసేపు తృణీకరించలేదు, కానీ వారు తృణీకరించినా సరే వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న మనమందరము కూడా కేవలం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా సరే మనల్ని తృణీకరిస్తున్నప్పుడు, ఎవరైనా సరే మనల్ని హీనంగా చూస్తున్నప్పుడు, ఎవరైనా సరే మనల్ని వెర్రివారిగా, వీరు దేవుడని ఇటువంటి జీవితం కలిగి ఉన్నారు, వీరి జీవితాలు ఏమీ కలగలేదని మనల్ని హేళన చేస్తున్నప్పుడు మన జ్ఞాపకం చేసుకోవాల్సిందల్లా ఒకటే, మీరు ఏదో ఒక దినాన్ని ఈ దేవుడే మిమ్మల్ని పట్టుకుంటాడు. హల్లెలూయా. ఈ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ దేవుడే నిజమైన దేవుడని గుర్తించే రోజు అతి త్వరలోనే ఉందని ప్రభు వైపు చూసి వారిని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వారు దూషించారని బదులు మనము దూషించకూడదు. వాళ్ళు మనకు అపకారం చేశారని మనము తిరిగి మనం అపకారము చేయకూడదు. ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మమ్మల్ని అందరినీ స్వపరీక్ష చేసుకోమని ఈ ఉపవాస దిన ప్రార్థన. ఎందుకంటే మనం సరి చేసుకునేది, దిద్దుకునేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒకటే, ఏంటయ్యానంటే తృణీకరించబడిన మనం ఎవరైతే తృణీకరించారో అటువంటి వారి కోసం మనం ప్రార్థిస్తున్నామా, లేకపోతే ప్రభువా, ఎన్నిక లేని నా జీవితాన్ని నువ్వు ఎన్నుకొని ఈ గొప్ప స్థితి ఇచ్చావయ్యా, ఇటువంటి స్థితి వారికి కూడా ఇవ్వని మనం ప్రార్థిస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాల్లో అండి రెండు రకాల కుటుంబాలు ఉంటాయి, రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎలాగో చెప్పనా? ఒకటి మంచిగా అంటే అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన వారు కొంతమంది ఉంటే, కొంతమంది ఏదైనా సరే చిన్న మాట అనగానే కొంచెం ఎలాగనంటే వారికి ఉన్న భయాన్ని బట్టి అది ఏమైందంటే కొంచెం గొడవలకి దారి తీస్తూ ఉండిద్ది. అటువంటి సందర్భంలో మంచిగా అర్థం చేసుకొని ఉండే మనస్తత్వం కలిగిన వారు కొన్ని సందర్భాల్లో తగ్గించుకొని వారు చూస్తూ ఉంటారు. కానీ ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు ఏమవుతారనంటే ఆ చిన్నది పట్టుకొని చాలా గందరగోళం చేసేస్తారనమాట, గొడవలు చేసేస్తారు. అయితే కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించేదల్లా ఒకటే, ఏంటయ్యానంటే ఏది ఏమైనప్పటికీ ఎటువంటి స్థితిలో అయినా సరే మనం చూపించాల్సింది మన దేవుణ్ణే. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగి ఉన్న రక్షణ బట్టి ప్రభువును మనం స్తుతించాలి. మనకు కలిగి ఉన్న ఆ తృణీకరింపబడిన ఆ స్థితిలో కూడా ప్రభువుని ఏం చేయాలంటే మనం స్తుతించాలి. హల్లెలూయా. ఈ తృణీకరింపబడిన మన జీవితాల్ని మనకి దేవుడికి సమర్పించుకుంటే ఏ దినమైతే మనము తృణీకరింపబడ్డామో ఒకనొక దినం రాబోతుంది యోసేపు వలె మనము కూడా అటువంటి ఫలభరితమైన జీవితంలోనికి వెళతాం. హల్లెలూయా. ఆశీర్వదించబడే స్థితిలోకి మనమందరము కూడా వెళతాం. హల్లెలూయా, హల్లెలూయా. అనందరికీ కూడా మనము ఎలాగుంటామంటే ఒక మాదిరిగా మనం ఉంటాం. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు మనకు అపకారం చేశారని ఎప్పుడు కూడా వారికి మనం అపకారము చేయకూడదు. వాళ్ళు మనం దూషించారని బదులు మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. ఎందుకంటే మన నాలుగుకి, మన క్రైస్తవ్యం మనం కలిగిన నిజమైన దేవుని కలిగిన మనమందరము కూడా నాలుగుకి చిక్కము కలిగి ఉండాలి. నాలుకని మనము ఎలా పెట్టుకోవాలంటే అదుపులో పెట్టుకోవాలి. మన నాలుకనే కావచ్చు, మన మాటలే కావచ్చు, ఎలాగుండాలంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభునామానికి మహిమార్థకరంగా మన మాటలు ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబంలోనే కావచ్చు, మన సంఘంలోనే కావచ్చు, అనేక మనస్తత్వాలు కలిగిన వారి మధ్యలోనే కావచ్చు, మనం ఎట్లాగా ఉండాలి అని అంటే ప్రభువుకు ఒక మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి తృణీకరింపు మనం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని చూపిస్తూ ముందుకు కొనసాగబడదాం. హల్లెలూయా. వందనాల సాక్షి ఏంటంటే, గురువారం రాత్రి జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గలేదు. శుక్రవారం ఎగ్జామ్ ఉంది, దేవుని కృప వలన రాయగలిగాను. ఇంజెక్షన్ చేయించుకొని ప్రార్థన చేసుకున్నాను, దేవుని కృప వలన జ్వరం తగ్గిపోయింది. ఎగ్జామ్ చక్కగా రాయడానికి ప్రభు కృప ఇచ్చి సహాయం చేసినందుకు దేవునికి మహిమ. పోయిన వారంలో వాళ్ళ నాన్నగారికి నైట్ టైము వాంతులు అయ్యాయి, చాలా నీరసంగా ఉంది అని నాన్నకి కోసం ప్రార్థన చేశాం. ప్రభు నువ్వు తగ్గించాయా, మేము సాక్ష్యం చెప్తాం అనుకున్నాం. దేవుని కృప వల్ల
నాన్నకి నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. దానికి వందనాలు. సాక్ష్యం ఏంటంటే పెద్దబాబు సతీష్కి జ్వరం వచ్చింది, తగ్గలేదు, రక్త పరీక్ష చేయించాం. దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చి ఆశీర్వదించాడు. దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ జరుగా. పోయిన ఆదివారం చర్చికి కూడా రాలేని పరిస్థితి, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మా అందరికీ ప్రభావం నువ్వు అందరికీ తగ్గించాయా, నీ సరే మేము సాక్ష్యం చెప్తాను అనుకున్నాం. దేవుని వల్ల అందరికీ దేవుడు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి జ్వరం స్వస్థపరిచి ఈరోజు నా కుటుంబం అంతా మందిరంలో ఉండి కృపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ జరుగుగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును. మరియు గుంటూరులోని ప్రబోధ బస్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము.
మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.